హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వేదాంత విజ్ఞానపు హస్తం గురించి, అలాంటి హస్తం ఉంటే ఎలా ఉంటుందని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. ఇట్టి హస్తం సులువుగా కనుక్కోవచ్చు. ఈ హస్తం అందు అరిచేయి భాగంన వేళ్ళు, గోళ్ళు కూడా పొడవుగా ఉంటాయి. చేయి విశాలంగా కొనాకారం ఉండి కండర బలం తక్కువ కలిగి ఉండును. వేళ్ళ ఎందు ఉబ్బిన కణములు సుష్టంగా కనిపించును. ఈ చెయ్యి పొడవుగా శిఖరాకారంగా కాంతివంతంగా ఉండును. ఇట్టి ఆధ్యాత్మిక సంబంధమైన హస్తం కలవారులు ప్రపంచిక సంబంధమైన విషయాల కన్నా పరలోక సంబంధమైన విషయాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వీరి దృష్టిలో జగత్తు మిథ్య, ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి ఎక్కువ. సత్యాన్ని చెప్తూ ఉంటారు. వేదాంతం, యోగ శాస్త్రం, తత్వశాస్త్రం మొదలైన ఆధ్యాత్మిక సంబంధమైన శాస్త్రాలందు ఆసక్తి ఎక్కువ. వీరు మానవ నైజాన్ని సులువుగా కనిపెట్టగలరు. జాలికరమైన మనసు కలిగి ఉంటారు. వీరు జీవితమున ధనమును ప్రాముఖ్యతను తక్కువ, ఎక్కువ ధన సేకరణే చేయరు. సంపాదించిన ధనమును సమాజ శ్రేయస్సు కొరకు ఖర్చు పెడతారు. సాహిత్య సేవ ఎందు, గ్రంథ పఠనమందు ఆసక్తి ఎక్కువ. నిరాడంబరమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఆడంబరాలు ఎందు అయిష్టత చూపుతారు. గంభీర స్వభావం. ప్రతి చిన్న విషయం మిక్కిలి జాగ్రత్తగా తీసుకుంటారు. ప్రతి మాటని ఆచితూచి మాట్లాడుతారు. ఇతరుల కన్నా ఆధ్యాత్మిక విషయంలో తాము ముందు వేసినట్లు భావిస్తూ ఉంటారు. సహనాశక్తి ఎక్కువ. ఓర్పు కలిగిన అవకాశం కొరకు వేచి ఉంటారు. చేతికందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఏకాంత వాసమందు ఇష్టం ఉంటుంది. ప్రకృతికి వీరి ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. ఎవరితోనూ కలిసిమెలిసి సంచరించకుండా హృదయమందలి భావం ఎవరికి తెలియనియరు. వీరికి ఆధ్యాత్మిక దృష్టి ఎక్కువ. ఏ విషయమును తీసుకున్నా దాని ఆధ్యాత్మిక దృక్పథంతో చూస్తారు. మత ప్రయుక్తులైన వీరి బోధనలు ఆధ్యాత్మికంగా వేదాంతపరంగా ఉంటుంది. చిత్రకారులైన వీరు రాసిన చిత్రాలు ఆధ్యాత్మిక దృష్టిని తలింపచేస్తాయి. కవులైన వారి రచనలు ప్రపంచిక దృక్పథంతోనే దైవ సంబంధంగా ఉంటాయి. గాయకులైన వారి గేయములు భగవత్ చింతనకే సంబంధించి ఉంటాయి. ప్రపంచిక సంబంధమైన విషయాలందు నిరిక్లిప్త ఎక్కువ. మోక్ష సాధనకు ప్రయత్నిస్తూ ఉంటారు. వైరాగ్య గుణములు ఎక్కువ. వీరు మతమందు, యోగ శాస్త్రమందు నమ్మకం కలిగి ఉంటారు. త్యాగ గుణం ఎక్కువ. చక్కగా ప్రశంపగలరు, కానీ ఎక్కువ మాట్లాడరు. వివేకంతో, అనుభవ జ్ఞానంతో మాట్లాడగలరు. మార్గదర్శకమైన జీవితాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఎక్కువగా సాధువులుగా, వేదాంతులుగా, గొప్ప దైవ భక్తులుగా, దివ్యజ్ఞాన సంపన్నులుగా, మంత్ర శాస్త్రజ్ఞులుగా, యోగ శాస్త్రజ్ఞులుగా, ఆ గోచర విద్యల యందు పరిశోధకులుగా వీరు ప్రఖ్యాతి కాంచుతారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి.